ఆసియా ఖండంలోని అతిపెద్దదైన జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర కోర్ కమిటీ విస్తృత సమావేశం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి హాజరై మాట్లాడారు. స్వాతంత్ర్యం కన్నా ముందు 80 సంవత్సరాల క్రితం కార్మిక పక్షాన నిలబడి పోరాడిన కార్మిక సంఘం ఐఎన్టీయూసీ అని అన్నారు. ప్రభుత్వంతో పోరాడి అనేక కార్మిక చట్టాలను సాధిస్తే బీజేపీ మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి 4 భాగాలుగా విభజించి కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తుందని, కార్మిక వ్యతిరేక విధానాలు 12 గంటల పని దినాలను అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, బీహెచ్ఎల్, హెచ్ఎంటీ, హెచ్ఏఎల్, డిఆర్డీఓలో ఎల్ఐసి, బొగ్గు గనులు, రక్షణ శాఖ కూడా ప్రైవేటు పరం చేస్తున్న మోదీకి భారత జాతీయ కార్మిక సంఘం ఐక్యంగా పోరాడి యుద్ధం ప్రకటించాలని, హక్కుల సాధనకే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆసియా ఖండంలో పెద్దదైన జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచి మోదీకి వ్యతిరేకంగా ప్రచార యుద్ధం సమరబేరి మోగిస్తున్నారని, కార్మికులు సిద్ధం కావాలని జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీను, ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వాడలలో ప్రచారం నిర్వహించి కార్మికులను చైతన్యపరుస్తామని, బీజేపీ ప్రభుత్వ కార్మిక విధానాలపై పోరాటానికి కార్మికులు సిద్ధం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగాలని, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కార్మిక సైన్యం కదం తొక్కను ఉందని అన్నారు. కమిటీ సూచనల మేరకు నూతన నాయకత్వాన్ని, నియామక పత్రాలు జాతీయ ఉపాధ్యక్షులుగా పుట్ట నరేందర్ కుమార్ ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్, ఎన్టీసీ కుత్బుల్లాపూర్ అధ్యక్షులు హెచ్ఎంటీ కృష్ణాగౌడ్, నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ నడిమింటి నాగరాజు, చాంద్ పాషా, మహిళ అచ్చమ్మ జ్యోతి ప్రసాద్, మహిళలు తదితరులు పాల్గొని ప్రభుత్వంపై పోరుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టిన మా పుట్ట నరేందర్ గారు, ఈయన ఇప్పుడే నేను అపాయింట్మెంట్ ఇచ్చి మీ అందరికీ పరిచయం చేస్తా. వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు ఈరోజు అందరికీ తోడుగా నేను కూడా ఉంటా సార్, నేను అందరితో కలిసి పని చేసి ఇంకింత వృద్ధిలోకి తెస్తా అన్నాడు. మీరందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మరి ఈనాటి సమావేశం ఏంటంటే ఇది ప్రారంభం, ఇది ఒక యుద్ధం, కేంద్రం మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం మేము. ఎందుకంటే కేంద్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక శ్రమలకు, అనేక పోరాటాలకు, కష్టాలకు ఓర్చి సంపాదించుకున్న చట్టాలన్నిటి కూడా ఒకటొకటి తుమ్మెలో దొక్కుకుంటూ కనీస వేతన చట్టం కానీ, 8 గంటల పని విధానాన్ని కానీ అన్నింటినీ తుమ్మెలో దొక్కుకుంటూ ఒక నిరంకుశ నల్ల చట్టాలు తెచ్చిన కేంద్రం మీద మేము యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా 2010లో ఈ యొక్క ఐఎన్టీసీ చరిత్ర ఏంటంటే, ఒక వ్యక్తి అండర్లో కొన్ని 70-80 సంవత్సరాలు ఒకటే వ్యక్తి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడుగా, దేశానికి అధ్యక్షుడుగా ఆ వ్యక్తి పరిపాలన చేస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే నువ్వు ఒక్కడే కాదు కదా, ఇదేం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఒకటిపోతే ఒక డైరెక్టర్ అవుతాడు. కానీ ఒక ఇంత పెద్ద సంస్థ 1947 మే 3న ఏదైతే కాంగ్రెస్ స్టాల్వార్స్ మహాత్మా గాంధీ ఆశీర్వాదాలతో పండిట్ జవహర్లాల్ నెహ్రూ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి స్టాల్వార్స్ స్వాతంత్ర ఉద్యమంలో కార్మికులను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ ఈ ఐఎన్టీసీ లాంటి ఒక విశాల దృక్పథం గల సంస్థను ఒక వ్యక్తి ఎప్పుడైతే హైజాక్ చేసిండో దానికి రివోల్ట్ చేసి 20,000 మంది ప్రతినిధులతో, జనరల్ కౌన్సిల్ మెంబర్స్తో, డెలిగేట్స్తో రాంచీలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాంచీలో ఎన్నికైన ఆ తర్వాత డిసెంబర్లో నా మీద 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి గుంజా శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల నుంచి పార్టీకి పనిచేసుకుంటూ ఏ అవకాశాలు వచ్చినా రాకున్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పిండో ఆ మాట కోసం మాకు పార్టీలో అవకాశాలు రాకున్నా వచ్చినా ఐ డోంట్ కేర్, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులం మేమంతా ఇక్కడ ఉన్నాం. మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, ఐఎన్టీసీ ముఖ్యం. ఈ రెండిటిని 2 కళ్ళతో తీసుకొని పోయి మరి ఈ ప్రాంతంలో చూస్తే మీరు కూడా మిత్రులారా తెలుసుకోవాలి, ప్రెస్ మీడియా వాళ్ళంతా, ప్రింట్ మీడియా వాళ్ళంతా, ఎవరు సీనియర్లు ఎవరు జూనియర్లు అనేది లెక్క తెలిస్తే గుంజా శ్రీనివాస్ కంటే సీనియర్ ఏ పెద్ద లీడర్ ఉన్నాడో ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మరి అటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి సైన్యం. ఈ రేవంత్ రెడ్డి గారి సైన్యంతో పాటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కొంతమంది మిత్రులు అడిగిన మీడియా మిత్రులు, నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని నువ్వు ఏందన్నా ఇక్కడే ఉన్నావని. అవకాశాలు వస్తే వస్తాయి, లేకపోతే లేదు. మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అయినప్పుడు అన్ని విధాలుగా ఇక్కడ తెలంగాణలో అందరికీ అవకాశాలు వస్తాయి. మరి ఈనాడు మనకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నాలాంటి వాళ్ళు కార్యకర్తలు వేల మంది ఉన్నారు. దాంట్లో సీనియర్లు 100 మంది ఉండొచ్చు. మరి ఏ ఒక్కరికి వచ్చినా ఏ ఒక్కరికి రాకున్నా సంతోషపడి పనిచేయడమే లక్ష్యం తప్ప ఈ పార్టీలు ఈ గ్రూపులు అన్ని ముందుకు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. మా నాయకుడు రేవంత్ రెడ్డి, మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ, ఇదే ముఖ్యంగా అదే శ్లోకంతో మేము ముందుకు పోతాం తప్ప మరి ఈ జెండా ఐఎన్టీసీ జెండా మరి మా మోదీ గారు చేస్తున్నటువంటి మరి నల్ల చట్టాల పైన పోరాటం చేయడానికి అతి త్వరలో మా నేషనల్